ఫస్ట్ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు శుభాకాంక్షల్ని కార్యకర్తలందరూ చాలా జోష్గా చేస్తున్నారు. పార్టీ అంటే విజయ 5 ఏళ్ల పాటు అధికారం అనుభవించిన తర్వాత మొదటిసారి ఓటమిలో వేడుకలు జరుపుకుంటూ ఉంటున్నారు. ఏం చెప్తారు దీనికి సంబంధించి? అంటే జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు భారీ ఎత్తున ఉత్సవంగా జరుపుకుంటున్నారు. ఓకే. బేసిక్ గా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు అధికారం తోడైంది తప్ప అంతకు మించిన వ్యత్యాసం ఏమీ లేకుండా అదే జోష్ లో జరుపుకోవడానికి 2 కారణాలు. ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి, జగన్మోహన్ రెడ్డి గారికి జనంలో ఉన్న నమ్మకం, కేడర్లో ఉన్న మాస్ ఇమేజీ ఒక కారణం అయితే, ఓడిపోయిన నేపథ్యంలో మళ్ళీ మేము యాక్టివ్ అవుతున్నాము అనే మెసేజ్ కూడా సమాజానికి తమకు తాము ఇచ్చుకునే ఒక ఉద్దేశం కూడా ఈ వేడుకలో మనకు కనిపిస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే రాజకీయాల్లో వచ్చిన తర్వాత నుంచి చాలా ఫెరోసస్ గానే జరుగుతూ ఉంటాయి. కారణం అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఉన్న ఇమేజ్ అలాంటిది. అంటే ఒక విశేషమైనటువంటి ప్రజల్ని ప్రభావితం చేసే వ్యక్తిగా, మాస్ ఇమేజ్ ఉన్న లీడర్ గా ఆయన గుర్తింపు ఉంది. ఆ రీత్యా వచ్చారు. కానీ చాలా మందిలో అధికారంలో పోయిన తర్వాత అనే చర్చ వస్తా ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు బాగా కేడర్ని ప్రేరేపించింది, కానీ కేడర్ని ఉత్సాహపరిచింది, కేడర్ని బాగా ఫెరోసస్ గా తయారు చేసి నేను అపోజిషన్ లో ఉన్నప్పుడే. అవును. అధికారంలో ఉన్నప్పుడు అంతో ఎంతో కార్యకర్తలు అసలు చుట్టుకున్నారు, పట్టించుకోలేదు. ఆ పట్టించుకోకపోవడం కారణాలు ఏమైనా కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారితో ఎక్కువ ఫెరోసస్ గా ఇన్వాల్వ్ అయింది అధికారంలో లేనప్పుడే. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతేనో, వైసీపీ ఓడిపోతేనో అయిపోతుంది అనేదానికి కుదరదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఉన్న బలం అలాంటిది. దట్టు జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ప్రస్థానం ప్రారంభంలో దాదాపు 5 ఏళ్ళు ఉమ్మడి రాష్ట్రంలో కేసులు, గొడవలు, రాజకీయ ప్రత్యర్థుల దాడులు, తర్వాత విడిపోయిన తర్వాత 5 ఏళ్ళు గెలిచిపోతాం అనుకున్న దశలో ఓడిపోవడం. కాబట్టి ఇప్పుడు మళ్ళీ అది ప్రతిపక్షం. కాబట్టి తన మొత్తం రాజకీయ ఎపిసోడ్ లో ఎక్కువ కాలం అపోజిషన్ లోనే ఉన్నాడు. అంటే అపోజిషన్ అనేది జగన్మోహన్ రెడ్డి గారికి కొత్త ఏమి కాదు. ఈ ఓటమి అంటే గెలిచి భారీ ఓటమి అనేది కొంత నిరుత్సాహం కల్పించవచ్చు, కానీ అదర్ దెన్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష పాత్ర పోషించడం, అపోజిషన్ లో ఉండడం కొత్త కాదు. అపోజిషన్ సమర్థవంతంగా ఆయన నిర్వహించడంతో పాటు ఆయన శ్రేణులు కూడా సమర్థవంతంగా ఎఫెక్టివ్ గా పనిచేయడం కూడా కొత్త కాదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత వస్తున్న మొదటి బర్త్డే కాబట్టి కొంచెం ప్రాధాన్యత, కొంత మెసేజ్, కొంత మళ్ళీ ఉత్సాహపడుతున్నారనే వాదన. దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంది, కార్యకర్తల్లో జగన్మోహన్ రెడ్డి గారికి క్రేజీ అని తగ్గలేదు. అనుమానం, భయము ఏంటంటే మాకు జగన్ గారి దగ్గర కావాలి అంతే తప్ప జగన్ ఇట్లా నెగిటివ్ ఉంటే ఇట్లా జరిగేది కాదు. ఇప్పుడు జరపాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉంటే ఏదో పనుల కోసం జరుపుతారు. ఇంకా 5 ఏళ్ళు ఉంది ఎలక్షన్. ఇంకా 5 ఏళ్ళు ఉండగా ఇప్పటి నుంచి జరుపుతున్నారంటే దాని అర్థం ఏంటంటే అభిమానం, అభిమానంతోనే జరుపుతున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి వెనకాల వాళ్ళు ఉంటారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని ఆధారంగా చేసుకొని ఆ చిన్న గ్యాప్ ఏదైతే ఉందో కార్యకర్తలు తనకు ఆ గ్యాప్ ని ఫిలప్ చేసుకుంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఫెరోషియస్ అపోజిషన్ లీడర్ గా, మంచి భవిష్యత్తు రాజకీయ పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మారుతుంది. ఓకే. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడే కంటే కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడే క్యాడర్ కావచ్చు, లీడర్లు కావచ్చు చాలా యాక్టివ్గా ఉంటారు. అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎవరు పెద్ద క్యాడర్ని పట్టించుకోవడం కానీ లేదంటే పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో పెద్ద కనిపించే అవకాశం ఉండదు. కానీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా కూడా అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు జగన్మోహన్ రెడ్డి కొంత విస్మరించే ప్రయత్నం చేస్తున్నారనేది వాళ్ళలో ఉన్నటువంటి ఒక బాధ. అంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా పుట్టుకే అపోజిషన్. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి కనెక్ట్ అయింది ఆయన అభిమానించే వాళ్ళు గట్టిగా నిలబడతాడని, పోరాడతాడని, ధైర్యంగా ఉంటాడని, మాస్ లీడర్ అని ఇట్లే ఆయన ప్రేమించుకుంటా వచ్చారు. కాబట్టి అది నిలకడగా ఉంటుంది. అధికారం అనేది మధ్యలో వచ్చింది, మధ్యలో పోయింది. కాబట్టి అధికారం కన్నా జగన్ గా రాజశేఖర రెడ్డి కొడుకుగా ప్రేమించడం ఎక్కువ మందికి ఇష్టం. అంటే ఇప్పుడు ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ లో అధికారం వస్తుంది, పోతుంది. హైదరాబాద్ వాళ్ళకి ఏమొస్తుంది, అంతే కదా. అమెరికాలో ఏమొస్తుంది, ఆంధ్రప్రదేశ్ బార్డర్ దాటిన ఎవడు జగన్ ప్రేమించేవాడైనా ఏమొస్తుంది వాళ్ళకి, అధికారం ఉంటే అధికారం లేకపోతే. కానీ జగన్ గానే ప్రేమిస్తారు జనం. కాబట్టి ఆ మాస్ ఇమేజ్ ఉంది. కాబట్టి జగన్ గారు రాజకీయాల్లో అధికారంలో ఉన్నదానికన్నా ప్రతిపక్షంలో స్ట్రాంగ్ గా ఎందుకుంటున్నాడంటే ఆ నమ్మిక, ఆ విశ్వాసం ఉన్న యంత్రాంగం, వ్యవస్థ, లేదా ఒక మాస్ ప్రజలు ఆయనతో ఉన్నారు కాబట్టి ఆయన నిలబడగలుగుతున్నాడు. మీరు అన్నట్టు ఇంత అభిమానం సంపాదించుకున్న వ్యక్తి అధికారంలోకి వచ్చిన తర్వాత సహజంగా అభిమానాన్ని కంటిన్యూ కావాలని ప్రజలు ఆయన అభిమానించే వాళ్ళు కోరుకుంటారు. కారణం ఏమైనా మొదటిసారి అధికారంకి వచ్చిన తర్వాత అది మిస్ఫైర్ అయింది.
ఆయన కొంచెం ఒక చట్రంలో ఇరుక్కుపోవడం, అధికారం, పన్నులు, వాటితో పాటు అదనంగా తను ఏర్పాటు చేసుకున్న సిస్టమ్ డిస్టర్బెన్స్ గా ఉండడం, ఆ రెండు జిల్లాల్లో ఉన్న ఎమ్మెల్యేలు కూడా వాళ్ళ పనిలో వాళ్ళు పడిపోవడం, పరిపాలన ప్రజలకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలు జగన్ అధికార యంత్రాంగం, ఇంకా ఈ ఎమ్మెల్యేలు నాయకులందరూ వాళ్ళ పనిలో వాళ్ళు పడుతున్నారు. మధ్యలో జగన్ అశేషంగా ప్రేమించిన వాళ్ళు అంటే ఒక అవసరం కోసం ప్రేమిస్తే ఆ అవసరం తీరిపోతే మౌనంగా ఉండిపోతారు. కానీ జగన్ ని అవసరం కన్నా అభిమానంతో ప్రేమించారు. అభిమానంతో ప్రేమించే వాళ్ళు అవసరాలు తీరితే కుదరదు, వాళ్ళని అభిమానిస్తూనే ఉండాలి. అది కొంచెం కష్టమే కానీ సులభం కూడా, పైసా ఖర్చు లేదు. మనస్ఫూర్తిగా అభిమానిస్తే మీతో ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఆ గ్యాప్ వచ్చింది. అయితే జనం కేడరు ప్రస్తుతం నమ్ముతుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని గుర్తించాడు, అంటే మారాడు అనేది కాదు. మారడం అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమో గతంలోకి ఇప్పటికి ఏం మారలేదు, జగన్ గానే ఉన్నాడు. అయితే జగన్ ఆ రోజు ఒక పరిమితమైన గ్రూప్ ఆఫ్ పీపుల్ తోనే యాక్సెస్ లో ఉన్నాడు, అపరిమితంగా ఉన్న అభిమానులకు దూరంగా ఉన్నాడు. ఇప్పుడు అది గుర్తిస్తే చాలు, మళ్ళీ మాకు దగ్గర అయితే యథాతథంగా జగన్ తో ఉంటాము అనే భావన వాళ్ళ కార్యకర్తల్లో ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మారాడని కాదు, ఆయన గుర్తిస్తే చాలు. అది గుర్తించాడు కాబట్టే అనేక మార్పులు చేర్పులు 6 నెలలే ఓడిపోయి అక్కడ 6 నెలల్లో చాలా మార్పులు చేశాడు. చాలా టమస్ట్ యాక్టివిటీ చేస్తున్నారు, ప్రెస్ మీట్లు పెడుతున్నాడు. మళ్ళీ జనవరి సంక్రాంతి నుంచి కార్యకర్తల్లోకి నేరుగా వచ్చేస్తున్నారు అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా. కానీ ఇంత స్వల్పకాలంలో ఇంత భారీ ఓటమిని చూసిన పార్టీ రావడం అంత సులభం కాదు. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆ కార్యకర్తల్లో ఆ గ్యాప్ ఉందో ఆ గ్యాప్ ఫిలప్ చేసే పనిలో ఉన్నాడు. అది కూడా సక్సెస్ అయితే మరింత బలమైన పార్టీగా వైసీపీ ముందుకెళ్ళడానికి అవకాశం.